రాత్రి 10:30 సమయంలో ఇంటికి వచ్చి చంపడం దారుణం. విశాఖ భూములకి ధరలు పెరగడం, ఎంఆర్ఓపై ఒత్తిడి తేవడం, ప్రభుత్వం ఉద్యోగులకి మెసేజ్ పంపారు అనే పన్నాగం కనిపిస్తుందని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరెడ్డి అన్నారు. విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద తహసీల్దార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కావాలని, ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములకి మేము రక్షణగా ఉన్నాం, ఇది ప్లాన్డ్ మర్డర్ అని అన్నారు. ఈ రోజు ఎంఆర్ఓకే రక్షణ లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం త్వరగా దోషులను పట్టుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగులపై చేయి వేస్తే ప్రభుత్వంపై చేయి వేసినట్లు భావించాలి అని అన్నారు. మండల కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలి. విశాఖ రూరల్ మండలంలో కొన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి కనుక స్టాఫ్ని పెంచాలన్నారు. తహసీల్దార్ డ్యూటీలో చంపబడ్డారు కాబట్టి పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషియా తన భార్యకి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దోషులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఉద్యోగులు భయపడవద్దు అని, మీ అందరికీ అసోసియేషన్ అండగా ఉంటుంది అని అన్నారు. కుటుంబ సభ్యులకి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు అంతా నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలుపుతామని అన్నారు. విశాఖపట్నం రూరల్ మండల తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా పనిచేసిన రమణయ్య గారిని ల్యాండ్ మాఫియా అతి దారుణంగా, కిరాతకంగా రాడ్లతోటి ఇంటికి వచ్చి వారిని లేపి చంపిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్స్ విపరీతమైన రేటు పెరగడం వల్ల చేయకూడని రీతిలో చేయకూడని పనులు ఎంఆర్ఓ మీద చేయమని ఒక విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తహసీల్దార్ని ఈ విధంగా చంపడం అనేది వాళ్ళ దృష్టిలో ఒక మెసేజ్ పంపిద్దాము, ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక మెసేజ్ పంపిద్దాం, మేము మాఫియా చెప్పిన పనులు చేయకపోతే ఈ విధంగానే మర్డర్ చేస్తాం, ఈ విధంగానే కిరాతకంగా చంపుతాం, మీరు ఇంట్లో ఉంటే మేము వచ్చి చంపినప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అనే ఒక మెసేజ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి వారు చేసిన పన్నాగం కనిపిస్తుంది. మేము వెంటనే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు రక్షణ కల్పించాలా. మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాం. మా కంట్రోల్లోనే, మా డిస్పోజల్లోనే మాకు ప్రభుత్వ భూములు ఉంటాయి కాబట్టి, ఆ ప్రభుత్వ భూములకి కష్టపడినగా మేము ఉంటాం కాబట్టి, ఆ ప్రభుత్వ భూముల్ని కాపాడే సందర్భంలో ఇలాంటి ల్యాండ్ మాఫియా బారిన మేము పడుతున్నాం, మా కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది. అంచేత మేము ప్రభుత్వాన్ని ఇమీడియట్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వెంటనే వీరిని ఒక వారం రోజుల్లో ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలా. వీరు వెరీ ప్లాన్డ్గా రాడ్స్ పట్టుకుని కాపు కాసి బయటికి ఎంఆర్ఓని తలుపు కొట్టిన తర్వాత వారు బయటికి వచ్చిన తర్వాత చంపారు కాబట్టి ఇది ప్లాన్ మర్డర్గా వస్తుంది. ఇది ఉద్రేకపూర్వకంగా అప్పటికప్పుడు చేసిన మర్డర్ కాదు. ఇది ఒక 4-5 రోజుల నుంచి ప్లాన్డ్గా చేయడం వల్ల తహసీల్దార్ని చంపడం జరిగింది. ఈవేళ తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ, లేకపోతే కిందన పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ రక్షణ లేకుండా పోతుంది. అందుచేత వెంటనే వీరిని ప్లాన్ మర్డర్గా 302 సెక్షన్ అట్రాక్ట్ అయ్యేలాగా వీరి మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుని వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల్ని పట్టుకోవాలా. దోషుల్ని వాళ్ళ కేసు నిరూపణవడానికి ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలా. ఎందుకంటే ఒక తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని చంపినప్పుడు దీన్ని మామూలు కేసుగా చూడకూడదు. ఈవేళ 10 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా వాళ్ళకి ధైర్యం చేకూర్చాలని అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద చెయ్యి వేస్తే ఇది ప్రభుత్వం మీద చెయ్యి వేసినట్టుగా భావించి ఇమీడియట్గా అతను పట్టుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి 6 మాసాల్లో అతనికి ఉరిశిక్ష వేసేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఈవేళ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలంటే ఒక తహసీల్దార్ సింగిల్గా ఏం చేయలేకపోతున్నారు. వారి దగ్గర ఉన్న స్టాఫ్ కూడా బలం ఉండదు. ఇమీడియట్గా అర్బన్ మండల ఆఫీసులో ఏదైతే కార్యక్రమం మనకి విశాఖపట్నం అర్బన్ మండల కార్యాలయం ఉన్నాయో ఆ కార్యాలయం దగ్గర పోలీస్ బందోబస్తు పెట్టాలా. మరి ఈ తహసీల్దార్స్కి వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో క్వార్టర్స్ నిర్మించాలా, క్వార్టర్స్ దగ్గర బందోబస్తు పెట్టాలా. మరి ఆ విధంగా చేస్తే మాకు రక్షణ ఉంటుంది. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఈ విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. మరి విశాఖపట్నం రూరల్ మండలం అంటే అక్కడ కొన్ని వేల కేసులు అక్కడ పెండింగ్లో ఉన్నాయి.
ఆ కేసులను డీల్ చేయడానికి ఒక తహసీల్దారు, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ సరిపోరు. కాబట్టి అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ మండల ఆఫీసుగా దాన్ని తయారు చేసి అక్కడ ఒక తహసీల్దార్ని, ఒక డిప్యూటీ కలెక్టర్ని, తహసీల్దార్ని, 4 డీటీఎల్ని, 4 సీనియర్ అసిస్టెంట్ని, 4 ఆర్ఐఎల్ని, 4 జూనియర్ అసిస్టెంట్ని అక్కడ స్ట్రెంగ్త్ని పెంచి ఆ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్లోని తగ్గించాలని, ఆ విధంగా అర్బన్ ఆఫీస్లో ఏదైతే ఇలాంటి మండలాలు ఉన్నాయి, రూరల్ మండలం కానీ, పెందుర్తి మండలం కానీ, భీముల మండలం కానీ, ఆనందపురం మండలం కానీ, ఈ మండలాల్లో ఎక్కువ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయి ల్యాండ్ మాఫియాలు పెరుగుతున్నారు. కాబట్టి అక్కడ ఈ కార్యక్రమాలు చేయాలని మేము కోరుతున్నాం. వెంటనే తహసీల్దార్ డ్యూటీలో చనిపోయారు కాబట్టి, తహసీల్దార్ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే చర్యలు, అతను చనిపోయాడు కాబట్టి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో అతను చంపబడ్డాడు కాబట్టి వెంటనే ప్రభుత్వం అతనికి పెద్ద మొత్తంలో ఎస్క్రేషన్గా ఇవ్వాలని, అదేవిధంగా పిల్లల చదువులు పూర్తయ్యే వరకు కూడా ప్రభుత్వమే దాన్ని భారం వహించి పిల్లల్ని చదివించాలని. బాడీ తర్వాత 4 రోజుల తర్వాత ఒక గోన సంఖ్యలో దొరకడం జరిగింది. మరి ఆ కేసు ఏం జరిగింది అనేది మాకైతే పూర్తి వివరాలు తెలియదు. ఆ రోజున మాత్రం మేము అందరూ వెళ్ళడం జరిగింది, ఆ వేడిలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ కిడ్నాప్ చేసి మనిషిని చంపడం జరిగింది, అది కూడా రూరల్ మండలంతో సంబంధించిన సర్వేర్ గారిని. అంచేత ఇక్కడ రూరల్ మండలంలో ల్యాండ్ ఎక్కడ తీసుకున్నా సరే విపరీతమైన ధర పలుకుతుంది. వాళ్ళు ఆక్రమించి ఆ ల్యాండ్ని వాళ్ళ పేరున రెగ్యులేట్ చేయడం కోసం, ఇంపోర్ట్ చేయడం కోసం వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు. ఆ ఒత్తిడికి తలగొక్కకపోవడానికి జరిగిన పర్యవసానమే రాత్రి జరిగిన ఈ క్రూరమైన హత్య. డ్యూటీ, మెయిన్ డ్యూటీ గవర్నమెంట్ స్థలాన్ని రక్షించడమే. ఆయన కస్టోడియన్, ఆయనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఇంకో సర్టిఫికేట్ ఇవ్వడం అనేది పెద్ద డ్యూటీ కాదు. ఎవరు పెట్టినా వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ల్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని 100 కోట్లు విలువ చేసే ఈ పొలం, ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తోటే గొడవ వస్తుంది. ఎక్కడ ఏ తహసీల్దార్కి మీకు ఇబ్బంది జరిగినా సరే ల్యాండ్ గురించే జరుగుతుంది. కాబట్టి ఇది ల్యాండ్ మాఫియా అని చెప్తున్నాం. వేరే దానికి ఆస్కారం లేదు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే చంపారు, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే చంపారు. ల్యాండ్ 100 కోట్ల ఆస్తి కాబట్టి వాళ్ళు ఎక్కడో తప్పుడు డాక్యుమెంట్లతోటి వాళ్ళు దాన్ని ఎక్వైరీ చేయడం, చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి దాన్ని రెగ్యులేట్ చేయమని అడగడంలో వచ్చే ఇబ్బందుల వల్లే అది జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. మరి ఆయన చనిపోతాడని తెలుసుంటే ఆయన ఏదో చెప్పేవాడు, కానీ ఆయన నిన్ననే రిలీవ్ అయిపోయారు. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో జాయిన్ అవ్వాల్సింది.